పరుచుటకు వచ్చిన మీకు అందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియచేస్తూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, కృపను బట్టి ఆయన పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్య సంగతులను ధ్యానించి ఆయన సన్నిధి నుండి మనము తిరిగి వెళదాం. ప్రతిరోజు ఎంతో కొంత సమాచారాన్ని వాక్యము నుండి తీసుకుని మనము వెళుతూ ఉన్నాం. దేవుని మాటలు వింటున్న మీరందరూ కూడా ఒక జాగ్రత్త కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో దేవుని వాక్యము వినేవారందరికీ ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ హెచ్చరిక? 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ సంగతులైతే దేవుని వాక్యము నుండి మనము వింటూ ఉన్నామో వాటి నుండి మనము కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో మనము గడిపేటువంటి సమయము కొంతే. కానీ లోకములోకి వెళ్ళిన తర్వాత లోకములో మనము గడిపేటువంటి సమయం ఎక్కువగా కనబడుతూ ఉంది. మనము దేవునితో గడుపుతున్న సమయము, లోకముతో గడుపుతున్న సమయము, ఈ రెండిటిని సరిపోల్చి చూస్తే దేవునితో మనకున్న సమయము యొక్క ప్రభావము లోకముతో మనము గడుపుతున్న సమయాన్ని తగ్గించి మన జీవితాలను దేవునిలో స్థిరపరిచేదిగా ఉండాలి. కానీ లోకములో మనము గడుపుతున్న సమయం దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని పాడు చేసేదిగా ఉండకూడదు. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మనుషుల జీవితాలలో దేవుని సహవాసము తగ్గుతుంది, మనుషుల జీవితాలలో లోక సహవాసము పెరుగుతూ ఉంది. కనుక తన మాటలు వింటున్న ప్రజలందరికీ, తర్వాత కాలములో ఈ వాక్యము ద్వారా దేవుని మాటలు వినే ప్రజలందరికీ ఈ పత్రిక రాసిన పౌలు గారు చెబుతున్న మాట, మీరు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది కనుక ఏ సంగతులైతే మీరు వింటున్నారో వింటున్న సంగతుల పట్ల విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. కారణం ఏంటి? విన్న సంగతులు కేవలం వినడానికి మాత్రమే కాదు. దేవుని వాక్య సంగతులు కేవలం వినడానికి మాత్రమే కాదు. యాకోబు గారు పత్రిక రాస్తూ, అందులో యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాతే ఉంటుంది, 1వ అధ్యాయము 25వ వచనములో, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచిపోయేవాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అని చెబుతూ ఉన్నాడు. అంటే వాక్యము మనకి కేవలం విని వదిలేయడానికి కాదు, వాక్యమును విన్న తర్వాత దానిని మనము క్రియలలో పెట్టాలి. అది మనకున్నటువంటి బాధ్యత. ఆ పైన ఇంకొక మాట చెబుతాడు, 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మును మీరు మోసం చేసుకున్న వారు అవుతారు. మిమ్మును మీరు మోసం చేసుకోకుండా ఉండాలి అంటే ఏం కావాలి? వాక్య ప్రకారము ప్రవర్తించువారై. ఎన్ని మాటలైతే దేవుని సన్నిధిలో వింటున్నామో వాటన్నిటినీ ఆచరణలోకి తెచ్చే పనిలో ఉండాలి మనం. క్రైస్తవులు చాలా బిజీ. ఎందులో బిజీ? ప్రార్థనలో బిజీగా ఉండాలి మనం.
దేవుని వాక్యాన్ని చదువుటలో బిజీగా ఉండాలి. మనం ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడుటలో బిజీగా ఉండాలి. మనం వాక్య సంబంధమైనటువంటి లక్షణాలను మనలో నెరవేర్చుకోవడానికి, వాటిని అలవరుచుకోవడానికి బిజీగా ఉండాలి మనం. అంతేగాని లోకములో, లోక కార్యకలాపాలలో బాగా బిజీ అయిపోయి చివరికి ప్రార్థన చేయడానికి కూడా సమయం లేక, వాక్యము చదవడానికి సమయం లేక, సన్నిధికి వెళ్ళడానికి సమయం లేక, దేవునితో సమయాన్ని గడపడానికి సమయం లేక అలసిపోతున్న జీవితాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. మన జీవితాలు ఒకవేళ అలా ఉన్నాయేమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దేవుడు మన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టింది ఎందుకంటే దానిని ధ్యానించాలి, దానిని వినాలి, దానిని ఆచరించాలి. 3 విషయాలు నేను చెప్పాను. మొదటిది ఏంటి? ధ్యానించాలి. రెండవది ఏంటి? వినాలి. మూడవది ఏంటి? ఆచరించాలి. ఈ 3 మనము బాధ్యతగా చేసిన నాడు దేవుని మహిమ మన జీవితాల ద్వారా లోకములో కలుగుతుంది. మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలగకపోవడానికి కారణం ఏంటి? వాక్యం ఆచరణలోనికి రాకపోవటం. వాక్యము ఆచరణలోనికి రాగలిగితే దేవునికి మహిమ ఆటోమేటిక్గా వస్తుంది. కనుక చాలామంది క్రైస్తవులు వినువారుగా మాత్రమే ఉంటూ ఉన్నారు కనుక విన్న వాక్యాల నుండి కొట్టుకుని పోతున్నారు. కానీ మనం వినువారు మాత్రమై ఉండి కొట్టుకుని పోయే వారముగా కాకుండా వాక్యము విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే ఎన్నో స్పష్టతలు దేవుడు మనకి తెలియజేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితంలో దేవునికి మనకి అడ్డుగా వస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనములో చెబుతూ ఉన్నాడు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికిని అడ్డంగా వచ్చాయి. ఇక 2వ వచనం చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచాయి కాబట్టి ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు మనల్ని చూడకపోవడానికి కారణం మనము పెట్టేటువంటి మొరలు, చేసే ప్రార్థనలు, ఇవన్నీ కూడా దేవుడు వినలేకపోవడానికి కారణం ఏంటంటే మీ పాపములు అని రాస్తూ ఉన్నాడు. ఒక మనిషి జీవితములో మొలకెత్తిన పాపము మహావృక్షముగా మారితే దేవుని ముఖాన్ని మరుగు చేస్తాయి. దేవుని ముఖాన్ని మరుగు చేస్తే నాకు నష్టం ఏంటి అని అనుకుంటే తల్లి గర్భములో పడినది మొదలుకొని తిరిగి మరలా మంటికి చేరేంత వరకు మనము దేవునికి సంబంధించిన వారమే. మన శరీరము దేవుడిచ్చినది, మన ఊపిరి దేవుడు అనుగ్రహించినది, మన ఆరోగ్యము దేవుని దయ వలన కలిగినది, మన జీవితము, మన కుటుంబము, మన కాలము, మన సమస్తము దేవుడు అనుగ్రహిస్తే కలిగినది తప్ప మనకి మనము తెచ్చుకున్నది కాదు, మనకి మనము తీసుకున్నది కాదు, మనకి మనము సృష్టించుకున్నది కాదు, మనకు మనము రూపకల్పన చేసుకున్నది కాదు. అంతేకాకుండా దానికదే ఆటోమేటిక్గా కలిగేసింది కూడా కాదు. మన బ్రతుకులు వాటికవే పుట్టినవి కాదు, వాటికవే ఉన్నవి కాదు, ఉద్దేశాలతో రూపించబడినవి. దేవుడు సృష్టించుకున్నాడు. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఇవన్నిటినీ ఒక్కొక్కరి జీవితములో ఒక్కొక్క విధముగా పెట్టి మనకి జన్మనిచ్చినవాడు, జీవితాన్నిచ్చినవాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన ముఖము ఎప్పుడు కూడా తిప్పుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు.
భూమి మీద ఎవరి ముఖం తిప్పుకునే పరిస్థితి తెచ్చుకున్నా మనకి ప్రాబ్లం ఏమీ లేదు, ఏమీ పోదు. దేవుడు మన పట్ల ముఖం తిప్పుకునే పరిస్థితి తెచ్చుకున్నాం అనుకోండి, మనము క్షేమాన్ని కోల్పోతాం, రక్షణని కోల్పోతాం, నిత్య రాజ్యాన్ని కోల్పోతాం. కనుక ఆయన ముఖాన్ని మరుగు చేసే లక్షణాలు మనలో నుండి బయటికి తీసుకోవాలి. మొదట ఆయన ముఖాన్ని మరుగుపరిచే లక్షణాలు ఏంటో మనకి తెలిస్తే వాటిని మెల్లిగా ఒకటొకటి తొలగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వాటన్నిటికీ ఓవరాల్గా ఒక పేరు పెట్టాడు ఇక్కడ, పాపం అన్నాడు. ఈ పాపం అనే దాన్ని విడదీస్తే దానిలో ఏమేమి ఉన్నాయో మనకి తెలిస్తే మనలో అవి ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే ఆయన ముఖము మరుగు చేయబడిందా, మనల్ని చూస్తుందా, ఈ విషయాల మీద స్పష్టత మనకు వస్తుంది. కాబట్టి ఈ రాత్రి పాపములను గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పాపములను గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనకున్న ప్రమాదం ఏంటంటే దేవుని ముఖమును మన మీద నుండి త్రిప్పివేయబడుతుంది. దేవుడు తన ముఖాన్ని తిప్పుకుంటే ఏం జరుగుతుంది? ఆయన మన ప్రార్థనలని ఆలకించడు, మన ప్రార్థనలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. అసలు పాపం అంటే ఏంటి? మొదటిది మనందరికీ బాగా తెలుసు, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం పాపం అంటే ఏంటో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపం. ఆ పాపము వలన మనకొచ్చేటువంటి జీతం ఏంటో చెబుతున్నాడు, మరణం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మహిమ మన జీవితాల్లో నుంచి పోవడానికి కారణం ఏంటట? పాపం. పాపము చేయడం వలన దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నాము. అది మొదటి విషయం. ఇక్కడ 6వ వచనములో 6వ అధ్యాయము 23వ వచనములో 6వ అధ్యాయము 23వ వచనములో చెబుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 6వ అధ్యాయం 23వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఒక ప్రక్క పాపము, మరొక ప్రక్క నిత్య జీవము, రెండు మన కళ్ళ ముందు ఉన్నాయి. నిత్య జీవం అనేది దేవుని కృప వలన మనకి కలిగే వరం. అది పాపం అనేది మనని మరణానికి తీసుకుని వెళ్ళేది. ఏ మరణం అది? మెల్లిగా నరకములోనికి తీసుకుని వెళ్ళి సంపూర్తిగా దేవునికి దూరం చేసి పాడేస్తూ ఉంటుంది. కనుక పాపము విషయంలో మనము బహుజాగ్రత్తగా ఉండాలి. అసలు మనిషికి ఉన్న అతి ప్రమాదకరమైన సమస్య పాపమని గ్రహించి మనము దాని నుండి విడిపించుకోవాలని చెప్పి దేవుడు ఆశపడుతూ మనల్ని మనము విడిపించుకోలేమని తెలిసి ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మన పాపముల కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనందరికీ కూడా రక్షణను కలిగించి మనల్ని క్షమించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని రక్షణ ఈరోజు మనకి కలిగి ఉన్నది కనుక, దేవుని రక్షణలో పాపములు క్షమించబడి ఉన్నవి కనుక మనము జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే మనలో మరలా తిరిగి
పాపము చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే చాలామంది తెలియక తమ జీవితములో పాపము ఉన్నదో లేదో గ్రహించక సతమతమైపోతూ దేవుని కృపను కోల్పోతూ ఉన్నారు. ఆ పాపము యొక్క లక్షణాలు ఏంటో, ఏవేవి మన జీవితములో ఉంటే పాపములుగా ఎంచబడతాయో ఒకసారి వాక్యములో నుండి మనము చూడగలిగితే, మొట్టమొదటిగా ఆది కాండంలోనికి వెళ్ళిపోదాం. ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట చూద్దాం. స్త్రీ ఆ వృక్ష ఫలమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తిన్నాడు. సృష్టిలో మొట్టమొదట జరిగిన పాపం. మొదట ఆదాము గారిని హవ్వ గారిని దేవుడు సృష్టించినాక వాళ్ళకు ఒక బాధ్యతను చెప్పాడు. ఈ తోటలో ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, తోట మధ్యలో మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం ఒకటి ఉంది, దాని జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దని చెప్పాడు. అన్నిటినీ ముట్టుకోమన్నాడు, దాన్ని ముట్టుకోవద్దన్నాడు. కానీ వీళ్ళు సాతాను చేత ప్రేరేపించబడి దేన్నైతే దేవుడు ముట్టుకోవద్దన్నాడో దాన్ని ముట్టుకున్నారు, దేన్నైతే తినొద్దన్నాడో దాన్ని తిన్నారు. దాని ద్వారా ఏం జరిగింది? దేవుని మాటను కొట్టివేసి అవిధేయత చూపిన జీవితాలుగా వాళ్ళ జీవితాలు మిగిలిపోయాయి. ఆదాము హవ్వల జీవితములో పండు తిన్న పాపమును మనం ఏ విధంగా చూడాలంటే, దేవునికి అవిధేయత చూపిన పాపం అది. విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటను వినకుండా ముందుకెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చున్న మీలో ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి, దేవుడు చెప్పిన మాటను నేను దాటేస్తున్నానా, దేవుడు చెప్పిన మాటలోనే ఉంటున్నానా? ఒక్కసారి మీ మనస్సాక్షులను మీరు ప్రశ్నించుకోండి. మనము చేసే ఉద్యోగాలలో, మనము తలపెట్టే కార్యాలలో, వ్యాపారాలలో, కుటుంబములో తీసుకునే నిర్ణయాలలో, చేసే కార్యక్రమాలలో దేవునికి విధేయులుగా ఆయన మాటను అనుసరించి అడుగులు ముందుకేస్తున్నామా? ఆ మాటలు పక్కనెట్టేసి దేవుణ్ణే పక్కన పెట్టేసి అవిధేయతతో ముందుకెళ్ళిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. వీటికి నీ దగ్గర సమాధానము ఉంటే అది ఎటువంటి సమాధానము? విధేయతాపూర్వకమైన సమాధానమా, అవిధేయతాపూర్వకమైన సమాధానమా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక మాట నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, దేవుని మాటను మీరి వెళ్ళడం వల్ల నువ్వు ఆదాము హవ్వల వలె దేవుని సన్నిధిలో నుండి గెంటివేయబడతావు, దేవుని దృష్టిలో నుండి పక్కకు పోతావు తప్పితే సాధించగలిగేది ఏమీ లేనే లేదు. కార్యక్రమాలు, పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, నడవడిక, కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా దేవుని మాట ప్రకారము ఉండాలి. దాటి ఉన్నాయి అనుకోండి మనం పక్కకి వెళ్ళిపోతాం అంతే. దేవుని ప్రజలు అన్న దాని దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోతాం అంతే. నేను దేవుని ప్రజలలో ఒకదాన్ని మనం అనుకున్నా దేవుడు అనుకోవాలి కదా. ఆదాము హవ్వలతో వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే అవిధేయత. పండు తిన్నంత మాత్రాన దేవుడు వాళ్ళని శిక్షించేశాడా అంటే, పండు తిన్నంత మాత్రాన కాదక్కడ. తినొద్దని దేవుడు చెప్పిన మాటని దాటేశారు. మేలుకరమైన వాటిని ఎన్నో పెట్టి ఇది నీకు మేలు కాదని చెబితే వాటన్నిటిని పక్కకు దోసి మేలు కాని దాని వైపు వెళితే శిక్షించాలా రక్షించాలా చెప్పండి? అక్కడ జరిగింది అది.
దేవుని మాటకు అవిధేయత చూపడం వలన మన లోపల మెదిలేటువంటి మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? ఈ దేవుని మాటలను దాటేసి చేసే ప్రతీది కూడా మన జీవితంలో పాపమే. ఫస్ట్ది, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో మాటలు దేవుడు చెప్పాడు. అవన్నీ నీవు గ్రహించాలి అంటే క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి, క్రమం తప్పకుండా సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి, విన్న వాటిని ఆచరణలో పెట్టాలి. ఇది మన జీవితానికి దేవుడు విధించిన విధి. కానీ చాలామంది చూడండి, వాక్యాన్నే పక్కకు దోసేస్తారు. చాలామంది దేవుని మాటను మీరేస్తారు. వారి జీవితంలో ఇదే మొట్టమొదటి పాపముగా ఎంచబడుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 2వ అధ్యాయం చూద్దాం. ముందు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నువ్వే. చాలామంది దేవుడు నడిపిస్తున్నాడు, నడిపించిన బాటలో నడకుండా పక్కన పెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే దేవుని ఆలోచనలు కొన్ని మానవ జీవితాలను అంగీకరించలేవు. కొన్ని మానవ కార్యకలాపాలని దేవుని నడిపింపు అస్సలు ఒప్పుకోదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పన, దేవుని మాటలను పక్కన తొక్కి పెట్టేసి మన మానవ విధులను పాటించడానికి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే యేసు ప్రభు వారు అంటారు, మీరు మీ పారంపర్యాచారాన్ని గైకొనడానికి అవసరమైతే దేవుని ఆజ్ఞని బొత్తిగా పక్కన పెట్టేస్తారు అని చెప్తున్నారు. అవేంటో చూద్దాం మెల్లిగా. మొదటిది అవిధేయత. చాలా మంది విననొల్లని పరిస్థితిగా కనబడుతూ ఉన్నారు. దేవుడు నిన్ను నడిపిస్తుంటే నువ్వు ఆయన పక్కన పెట్టేయడం, ఆయన మాటను పక్కన పెట్టేయడం. ఇప్పుడు వద్దాం అక్కడికి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యమిత్తును, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తున్నారు. ఈ లక్షణం ఒక్కసారి మనలో ఉందేమో చూసుకో జాగ్రత్తగా. నేను మాట్లాడాలి, నేను చెప్పాలి, నేను తెలియచేయాలి, నేను హెచ్చరించాలి అని దేవుని ఆశ. ఆ విధముగానే దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, మనకి బాటలు వేస్తూ ఉన్నాడు. కానీ చాలా మందికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? దేవుని మాటలు వినడానికి మనస్సు సిద్ధము లేని వాళ్ళు కొంతమంది అయితే, ఈ వాక్యమందు వాక్యపు మార్గముల యందు ఇష్టము లేక సంతోషము లేక దాన్ని పక్కన పెట్టేసేవాళ్ళు చాలామంది. అమ్మో, దేవుని దగ్గరకు వస్తే చాలా మానేసుకోవాలి, ఆ మానేసుకోవడం నాకు కుదరదు, నాకు అయ్యే కావాలి, నన్ను పాడు చేసేవే నాకు కావాలి, నా కళ్ళు పాడు చేసేవి నాకు కావాలి, నా ఆలోచనలు పాడు చేసేవి నాకు కావాలి, నా బ్రతుకును పాడు చేసేవి నాకు కావాలి, నా జీవితాన్ని పాడు చేసేవి, నా జీవితాన్ని పాడు చేసేవారు నాకు కావాలి. బాగు చేసే దేవుడు కానీ, బాగు చేసే దేవుని మాటలు కానీ, బాగు చేసే దేవుని సన్నిధి కానీ, బాగు చేసే దేవుని సహవాసము కానీ ఇవేమీ అక్కర్లేదు. ఇలా తయారవుతున్నారండి చాలామంది. ఇలా తయారవుతున్నారు కాబట్టి మనుషుల మీద దేవుని కృప పక్కకు వెళ్ళిపోతుంది, మనుషుల మీద దేవుని కృప దూరంగా వెళ్ళిపోతుంది.
ఎప్పుడైతే మనుషుల మీద నుంచి దేవుని కృప వెళ్ళిపోయిందో, దేవుని చూపు వెళ్ళిపోయిందో, అప్పుడు మనిషి మీద సకల విధములైన అనర్థాలు వచ్చి పడుతున్నాయి. అలా అనర్థాలు వచ్చిన ప్రతిసారి వీళ్ళేదో ఉత్తములు అన్నట్టు ప్రతి మనిషి ప్రజల ముందుకు వచ్చి దేవుణ్ణి మాత్రం ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి? అక్రమాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి? ప్రతి ఒక్కడు దేవుని గురించి మాట్లాడేసేవాడే. దేవుడు నన్నేం చేయమన్నాడు? నన్నెలా బ్రతకమన్నాడు? నా కుటుంబాన్ని ఎలా కట్టమన్నాడు? ఈ కొన్ని కుటుంబాలన్నీ కలిసి సమాజంగా ఏర్పడినప్పుడు ఈ సమాజాన్ని ఎలాగుండమన్నాడు? ఇవన్నీ పక్కకు తోసేసి దేవుని చూపుని, దేవుని కృపను, దేవుని నడిపింపును, దేవుని హస్తాన్ని దూరం చేసుకుని అనర్థాలన్నిటినీ అనుభవిస్తూ తిరిగి ఆ దేవుడి మీదే నిందలు మోపేవాడిగా మనిషి తయారవుతూ ఉన్నాడు. అందుకు ఎన్నిసార్లు మనం ప్రశ్నించుండం? బాగా కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, ఇబ్బందులు ఎక్కువైపోయినప్పుడు దేవుని దూషించిన వాళ్ళు కొంతమంది, వేలెత్తి చూపించిన వాళ్ళు కొంతమంది, సన్నిధులు మానేసే వాళ్ళు కొంతమంది, కోపాలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది, రకరకాలు లేరా చెప్పండి. ఎందుకు దేవుని కృప దూరం అయిపోతుంది అంటే నువ్వు దేవుని వాక్యానికి సరిగ్గా లోబడట్లేదు. వాక్యం విషయములో రావలసిన సంతోషాన్ని రాబట్టుకోకపోవడం వలన అవిధేయత మన జీవితాలలోనికి వస్తుంది. మాటలు దాటి వెళ్ళిపోతున్నాం, దేవుడు దూరం అయిపోతున్నాడు. ఇది మొదటి పాపం. చాలా పాపాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ప్రధానమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది అవిధేయత. దేవుని మాటను వినకపోవుట, దేవుని మాటను ప్రక్కన పెట్టేయుట. ఏమండి? ఇక తరువాత మరొక పాపాన్ని మనం చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయం 41వ వచనం. 27వ అధ్యాయం ఆదికాండము 41వ వచనములో ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది చూడండి. ఇక్కడ తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దిక్కదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇస్సాకు గారికి పుట్టిన యాకోబు, యాషావులు వీళ్ళిద్దరూ వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. తనకున్నటువంటి తొందరపాటు వలన, తనకున్నటువంటి ఆవేశం వలన, ఓర్పు లేనితనము వలన తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నవాడు యాషావు గారు. తన దీవెనను అమ్మేసుకున్నవాడు యాషావు గారు. ఆల్రెడీ ఒకసారి ముందు వేటకు వెళ్ళొచ్చాడు, ఆకలితో ఉన్నాడు, తన తమ్ముడు దగ్గరకు వచ్చాడు, తనేదో వండుకుంటున్నాడు. నువ్వు వండుకుంటుంది నాకు పెట్టవా అని అడిగితే తమ్ముడు అన్నాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇచ్చేయి అని అడిగాడు. ఒరేయ్, నువ్వు పెట్టకపోతే పెట్టనని చెప్పు, ఒక పూట ఆకలితో ఉంటానంతే, లేదా నేనైనా వండుకోగలను, లేదా అమ్మైనా వండి పెడుతుంది, అంతేగాని నువ్విచ్చే ఒక్క పూట ఆ కూర కొరకు, ఒక్క పూట ముద్ద కొరకు నా ఆశీర్వాదాన్ని, నా హక్కుని, దేవుడు నాకిచ్చిన దీవెనని నీకిచ్చేయమంటున్నావు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నాకేం అక్కర్లేదు అని చెప్పవలసిన ఏశావు గారు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి లొంగిపోయాడు. ఒక పక్క విపరీతంగా ఆకలి తనని దంచేస్తూ ఉంటే ఆకలికి లొంగిపోయాడు. ఇది మన జీవితాలకు ఒక సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మనలో చాలామంది లోకము మనకి చూపించే వాటివన్నిటినీ చూసి దేవుడు మనకిచ్చిన వాటిని, ఇవ్వాలనుకున్న వాటిని అమ్మేసుకుంటున్న వారముగా కనబడతాం చూడండి.
అవునా కదా? లోకము మనకి ఎన్ని ఆశలైతే చూపించిందో ఆ చూపించిన ఆశల నడుముకి వెళ్ళిపోయి దేవుడిచ్చిన దీవెనలను, దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదాలను పోగొట్టేసుకుని అనర్హులమై, అర్హత పోగొట్టుకుని అనర్హులమై తిరిగి మరలా దేవుని దగ్గరకు వచ్చి మరలా దేవుని దగ్గర చేయి జాపుతాం దీవెనల కోసం. ఇది ఎంత మూర్ఖత్వం ఒకసారి ఆలోచించండి. చిన్న ఉదాహరణ చెబుతాను. క్రమం తప్పకుండా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనకి బాగా కలిసి వచ్చే పని ఉందనుకోండి, సన్నిధిని కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం మనం. నీ దీవెన అర్హత అక్కడ కోల్పోయావు. దీవెన రాదు, దేవుడు నీ వైపు చూడడు. తిరిగి వచ్చి దేవుని దగ్గర ముఖం పెడతావు. దేవా నన్ను ఆశీర్వదించవా, నన్ను దీవించవా. ఎక్కడి నుంచి వస్తాయి? నీకు అర్హత లేదు. కొన్నిసార్లు శుక్రవారాలు ఉపవాస కూటాలు జరుగుతాయి, ప్రతి శుక్రవారం. ఈ వారం మధ్యలో మరలా దేవుని పేరిట కూటాలు జరుగుతాయి. కృతజ్ఞత కూటాలను, జ్ఞాపకార్థ కూటాలను, ప్రత్యేక కూటాలను, ప్రతిష్ఠిత కూటాలను, సువార్త కూటాలను, ఏదో ఒక రకంగా ఈ మధ్యలో కూడికలు జరుగుతూ ఉంటాయి, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. జరిగేది ఎవరి ఆరాధన చెప్పండి? జరిగేది ఎవరి ఆరాధన చెప్పండి? దేవుని ఆరాధన. నువ్వు నేను ఎవరని చెప్పండి? దేవుని సంబంధులం. దేవుని ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని సంబంధులుగా ఆరాధనలో ఏకీభవించవలసిన మనం ఏకీభవించే అవకాశం ఉన్నా సరే మానేసి దూరంగా కూర్చుంటాం చూసారా? ఇళ్లలో ఉండిపోతాం చూసారా? పనులు చేసుకుంటూ ఉంటాం చూసారా? దేవుని ఆశీర్వాదమును నువ్వు పొందుకోకుండా నీ అర్హతను నువ్వే తీసేసుకుంటున్నావు. నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు, నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది, నేను వీళ్ళని చూడాలి, వీళ్ళకి మేలు చేయాలి, వీళ్ళకు ఉపకారం చేయాలి అని దేవుడు నీ కోసం ఆలోచించేటువంటి ఆలోచన కూడా చెరిపేసుకుంటావు. తిరిగి మరలా దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర చేయి చేస్తావు. దేవుని దగ్గర నుంచి రాకపోయేసరికి నీలో అవిశ్వాసం పెరిగిపోతుంది, అసహ్యం పెరిగిపోతుంది, చిరాకు పెరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వే చెప్తావు, ఎన్ని ప్రార్థనలు చేసినా లాభం లేదు, ఎంత చేసినా లాభం లేదు, ఎంత భక్తిగా ఉన్నా లాభం లేదు. భక్తిగా ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి దేవుడు బైబిల్లో చెప్పాడు. అవి సంఘములో వినబడుతూ ఉన్నాయి. అవేవి మనకి కనబడు, అవేవి లెక్కలోకి రావు. ఇవన్నీ లెక్కలోకి తెచ్చుకుని దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, ఈ మాట మాత్రం మనం వదిలేస్తూ ఉంటాం. ప్రియులారా, ఇది క్షేమకరమైన పరిస్థితి కాదు. ఏశావు లాంటి భ్రష్టుడు మీలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన, అంటే చేదైన వేరంటే చేదైన ఆలోచనలు, కాని ఆలోచనలు, వాక్య వ్యతిరేకపు ఆలోచనలు ఏవైనా లోపల మొలిచి మీరు కలవరపడిపోతారేమో అని, అలా కలవరపడడం వలన ఏం జరుగుతుందట? అపవిత్రత మీలోకి వస్తాదేమో అని మీకంటే ఒకడు ముందు అలాగే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అతను చెప్తున్నాడు చూడండి ఇక్కడ, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు లాంటి భ్రష్టుడు ఒక పూట లాభము కొరకు, ఒక పూట సుఖము కొరకు, ఒక పూట తన ప్రాణాన్ని సంతోష పెట్టుకొనుట కొరకు తన దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని అమ్మేసుకున్నవాడు భ్రష్టుడు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకో పేరు పెట్టాడు, వాడు వ్యభిచారి. ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి, అయ్యో ఆ ఏశావు మీలో పుడుతున్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. మనకు ఆ పట్టింపులు ఏముండవు, ఏశావు నాలో పుడతాడా? పుట్టని పెంచి పోషిస్తానంటమ్మా. ఆ పుట్టని ఏశావు పుడితే ఏం పోయింది? బాగా పెంచి పోషిస్తాను నేను ఏశావు.
యాషావు వంటి మనస్తత్వము. పగని పెంచింది అక్కడ యాషావుకి, ద్వేషాన్ని పెంచింది యాషావుకి. తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి రావలసిన దీవెనలు, జ్యేష్ఠుడికి రావలసిన దీవెనలు చిన్నవాడైన యాకోబు గారికి వచ్చాయి. యాకోబు గారి మీద పగ పెంచుకున్నాడు, ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎలాగైనా చంపేయాలి నా తమ్ముణ్ణి అనుకున్నాడు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? రక్త సంబంధిని కూడా చంపేయాలన్న బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యీను దగ్గర నుంచి వచ్చింది. వాడే కదా రక్త సంబంధిని మొట్టమొదటి చంపేసినాడు. ఎందుకు చంపేశాడు? చంపేసింది కూడాను వాడు భక్తుడే, కయ్యీను భక్తుడే, తన తమ్ముడైన హేబేలు భక్తుడే. ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. న్యాయంగా హేబేలు గారు అర్పించారు, అన్యాయంగా కయ్యీను అర్పించాడు. న్యాయంగా అర్పించిన దాన్ని దేవుడు స్వీకరించి హేబేలును ఆశీర్వదించాడు. కయ్యీని పక్కకు తోసేశాడు. కోపం వచ్చేసింది కయ్యీనికి. అప్పుడప్పుడు చూడండి, ఒకే సంఘంలో ఉంటాం. మనము దేవుని దగ్గర సరిగ్గా లేని పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని పట్టించుకోడు. మన పక్క వాళ్ళు, మన తోటి వాళ్ళు దేవునితో సరిగ్గా ఉన్న విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళని పట్టించుకుని దీవిస్తాడు. మనం ఏం చేస్తాం చెప్పనా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదానికి పడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి? దేవుడు వాళ్ళకి గృహం ఇచ్చినా తట్టుకోలేరు, వస్తువులు ఇచ్చినా తట్టుకోలేరు, వాహనాలు ఇచ్చినా తట్టుకోలేరు. వాళ్ళ స్థితిగతులు దేవుడు అభివృద్ధి చేస్తున్నా సరే తట్టుకోలేరు. కడుపు మంటగా ఉంటుంది, కళ్ళు దాన్ని చూడలేవు. పైగా వారి మీద ద్వేషాన్ని పెంచుకోగా ఇరుగు పొరుగు వారి దగ్గర వాళ్ళ గురించి చెడ్డ వాటిని చెబుతూ ఉంటారు, కాని మాటలు చెబుతూ ఉంటారు, లేని వాటిని చెబుతూ ఉంటారు. దేవుడు ఆశీర్వదిస్తున్న వారి మీద దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయిన వారు అన్యాయముగా అపార్థాలు ప్రచారం చేస్తూ ఉంటారు. దేవుని దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేసి క్రమం తప్పకుండా ఆయన వాక్యాన్ని పట్టుకుంటూ దాని జీవితంలో పాటించుకుంటూ వెళుతున్న వారిని చూసి అసలు ఎప్పుడు వాక్యాన్ని పట్టించుకొని వాళ్ళు, దేవుని మాటకు లోబడిన వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు, కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, వారిని దూషిస్తూ ద్వేషిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే పగలు కూడా పెంచేసుకుంటూ ఉంటారు, కోపాలు కూడా పెంచేసుకుంటూ ఉంటారు. యాషావు లాంటి మనస్తత్వం, ద్వేషాన్ని పెంచే మనస్తత్వం. రాత్రే చెప్పాను మీకు, ఏం చెప్పాను? మీరు ఎవరిని ద్వేషించకూడదని దేవుడు చెప్పాడు. ఒక్కసారి నిన్న రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరెవరిని ద్వేషిస్తున్నారో ఒకసారి ఏమైనా ఆలోచన చేసుకున్నారా? మీరు ఎవరెవరిని ద్వేషిస్తున్నారో, ఎవరెవరి మీద ద్వేషం ఉందో ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వేసి దేవుని దగ్గర ఏమైనా క్షమాపణ వేడుకున్నారా? అలా చెయ్యలేదు అంటే నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉండడానికి అర్హుడివి కాదు, నీకు అర్హత లేదు. ప్రార్థన చేసే అర్హత లేదు, ప్రార్థనకు వచ్చే అర్హత లేదు, వాక్యాన్ని వినే అర్హత, వాక్యాన్ని పట్టుకునే అర్హత లేదు, దేవుణ్ణి పిలిచే అర్హత కూడా లేదు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో చూడండి ఆ మాట. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు అని చెప్తున్నాడు ఆయన. మీరు నన్ను ప్రభువా అని పిలవాలన్నా మీరు మొదట చేయాల్సిన పని ఏంటి? నేను చెప్పే మాటల ప్రకారం ఫస్ట్ చెయ్యండి. ఎవరెవరి మీద ద్వేషం ఉందో ఫస్ట్ క్షమించండి, మొదట సమాధానపడండి. అప్పుడు నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తె. లేదా అది లేదా జస్ట్ ఒక మనిషి అంతే, దేవుని కుమారత్వములో వారసత్వములోనికి రాలేవు. యాషావు ఇక్కడ యాకోబు మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఏం సాధించాడు? ఏమీ సాధించలా. యాకోబును దేవుడు అంతకంతకంతకంతకంతకంతకంతకు ఆశీర్వదించుకుంటా పోయాడు. యాషావు అంతకంతకంతకంతకంతకంతకంతకు దిగజారుకుంటా వచ్చేసాడు. జీవితాంతము కనికరాన్ని పొందుకున్నవాడు యాకోబు అయితే, జీవితాంతము దేవుని కోపానికి బలైపోయిన వాడు యాషావు.
ఒకానొక సందర్భంలో దేవుడు చెబుతాడు, యాషావు సంతానం నుండి వచ్చిన వాళ్ళందరినీ ఎదోమీయులు అని పిలుస్తాం మనం. ఒక సందర్భంలో అంటాడు, ఏదోము మీద నా చెప్పు విసిరేస్తాను అంటాడు. నా చెప్పు విసిరేస్తాను ఏదో మీద. ప్రియులారా, మనలో కూడు కట్టుకుంటున్న పాపములలో మరొకటి ఏంటది? మొదటిదేంటి? అవిధేయత, దేవుని మాట వినకపోవడం, దేవుని మాటను దాటేయడం. రెండవది ఏంటి? ద్వేషము, పగలు లోపల ఉంచుకోవడం. ఇది కూడా పాపం. ద్వేషించడం పాపమా? పాపమే. దూషించడం పాపమా? పాపమే. పగలు పెంచుకోవడం పాపమా? పాపమే. మరి ఏం చేయాలి? క్షమించమన్నాడు దేవుడు, దీవించమన్నాడు దేవుడు, ప్రార్థించమన్నాడు దేవుడు. ఆ మూడు పక్కనటి ఈ మూడు చేస్తానంటే నువ్వు సాతానువి. నీకు ఆ సాతానికి తేడా ఏమీ లేదు. పైపెచ్చుకు నేను దేవుని బిడ్డను అని చెప్పేసి మెడలో బోర్డు వేసుకున్నా ఉపయోగం లేదు. ఇక మూడవ సంగతి మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం. 37వ అధ్యాయం ఆదికాండం 18 నుండి 22 వచనాలు. ఆదికాండము 37వ అధ్యాయంలో, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసనని చెప్పుదుము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండిని ఒకడితో ఒకడు మాట్లాడుకున్నారు. యాకోబు గారికి పుట్టిన 12 మంది కుమారులలో యోసేపు గారిని గూర్చి మిగిలిన తన అన్నలు మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. తన తమ్ముడైన యోసేపు మీద అన్నలకున్న ఆలోచన ఏంటట? చంపేద్దాం. వీళ్ళు కూడా ఈ చంపేద్దామన్న ఆలోచన కూడా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? కయ్యను రక్త సంబంధికులను చంపేసుకోవడం ఏంటండి? తోటి మనుషుల్ని చంపేయడం ఏంటండి కిరాతకంగా? కొన్నిసార్లు మన కోపం, మన ఆవేశం, మన ఆక్రోశం, మన తట్టుకోలేని పరిస్థితి ఎదుటి మనిషిని చంపేసే పరిస్థితి తీసుకెళ్తా ఉంది. ఈరోజు సమాజంలో ఎన్ని హత్యలు. ఒక మనిషిని చంపేయడానికి ఇంకొక మనిషి భయపడట్లేదు. అయితే తనైనా చంపేస్తున్నాడు, లేదా ఎవరినైనా పెట్టైనా చంపించేస్తున్నాడు. లేదా మనకి నచ్చని వారు, మనకి గిట్టని వారు, మనకి పట్టని వారు చచ్చిపోవాలని కోరుకుంటున్నాం మనం. కొంతమంది మనుషులు వీళ్ళు పోవాలి, వీళ్ళు చచ్చిపోవాలి, వీళ్ళు చచ్చిపోతే బాగుండు అని చెప్పి మనిషి మరణాన్ని ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమన్నాళ్ళు చెప్పండి వీళ్ళని? మనం ఎప్పుడు కూడా ఒకరి జీవాన్ని కోరుకోవాలి తప్ప ఒకరి మరణాన్ని కోరుకునే అర్హత మనకి లేదు. దేవుడు ఏ వ్యక్తి యొక్క మరణాన్ని కూడా అడిగే హక్కు మనకివ్వలేదు. జీవ మరణములు దేవుని స్వాధీనములో ఉన్నాయి. సాతానుకే మనిషిని చంపే హక్కు ఇవ్వలేదు దేవుడు. సాతానుకే మనిషి ప్రాణం మీద అధికారం ఇవ్వలేదు దేవుడు. సాతానుకి మనిషిని చంపే అధికారము లేదు. ఏ మనిషిని కూడా సాతాను చంపలేడు. సాతానుకే దేవుడు అధికారాన్ని ఇవ్వనప్పుడు మనం ఎవరని చెప్పండి? చంపేస్తామా మనుషుల్ని? రక్త సంబంధికుల్ని చంపేస్తామా? తోటి మానవుల్ని చంపేస్తామా? ఈరోజు సమాజంలో అదే కదా జరుగుతున్నాయి. కత్తులిచ్చుకుని పొడి చేసుకుంటున్నారు, విషాలు పెట్టి చంపేస్తున్నారు, పెద్ద పెద్ద వాహనాలతో గుద్ది చంపేస్తూ ఉన్నారు, శరీరంలోనికి విషాన్ని ఇంజెక్ట్ చేసి చంపేస్తూ ఉన్నారు, తుపాకీలతో కాల్చి చంపేస్తూ ఉన్నారు, బాంబులు వేసి చంపేస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా మనిషి తోటి మనిషి యొక్క మరణాన్ని కోరుకుంటూ ఉన్నాడు, మరణాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నాడు, మరణాన్ని చూసి ప్రశాంతం అవుతూ ఉన్నాడు. ఏంటి బుద్ధి? మన జీవితంలో అందరూ బాగుండాలని కోరుకోవాలి తప్ప ఎవ్వరు కూడా చావాలని మనము కోరుకోనే
కోరుకోకూడదు. ఇది కూడా మన జీవితంలో పాపమే. కొన్నిసార్లు ఆవేశంలో ఎదుటి మనిషిని చచ్చిపోతే బాగుండని దూషించేస్తూ ఉంటాం, నువ్వు చచ్చిపోతావని తిడతా ఉంటాం, నువ్వు చస్తే ఒక గొడవ వదిలిపోద్దని మాట్లాడుతూ ఉంటాం. చాలా తప్పది. ఒకవేళ ఎవరి విషయంలోనైనా అలా నోరు జారినట్లయితే దయచేసి దేవుని దగ్గర క్షమాపణ వేడుకొనండి. ప్రభువా, నా నోటితో ఎవరు చచ్చిపోవాలని కోరుకున్నాను, ఎవరి మరణాన్ని నేను కోరుకున్నాను, ఎవరి మరణాన్ని నా నోట్లో నుంచి నేను వదిలాను, దయచేసి తెలియక మాట్లాడాను, నన్ను క్షమించండి నాయనని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ వేడుకోండి. లేదంటే ఆ పాపము నేరము మన మీద నిలిచి ఉంటుంది. హత్య చేసేయాలనుకున్నారు యోసేపుని. కారణం ఏంటి? యోసేపు గారితో దేవుడు ఉన్నాడు, యోసేపు గారిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అది ఎవరికి నచ్చలేదు? వీళ్ళకి నచ్చలేదు. మనలో కూడా కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, దేవుడు మనల్ని ఆత్మీయంగా అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ప్రార్థనలో వృద్ధి చేస్తాడు, సంఘములో వృద్ధి చేస్తాడు, పరిచర్యలో వృద్ధి చేస్తాడు. కొన్ని విషయాలలో దేవుడు మనల్ని మెచ్చి మనల్ని అభివృద్ధి చేస్తూ ఉంటే మన తోటి వాళ్ళకి నచ్చదు, మన తోటి వాళ్ళకి అది పట్టదు, గిట్టదు. అది కూడా పాపమే. దేవుని వాక్యము దగ్గరకు వస్తే ఎన్ని విషయాలని మనకు చూపిస్తూ ఉంటుంది. యోసేపుని అనుకున్నారట, చంపేయాలి యోసేపుని అనుకున్నారు. చంపేసి వెళ్ళి ఏమని చెప్దాం? దుష్ట మృగం చీల్చేసింది వెళ్ళని చెప్దాం అనుకున్నారు. కానీ దేవుడు వారి ఆలోచనని జరగనివ్వలేదు. ఎవరినైతే చంపేద్దామనుకున్నారో వారినే వీళ్ళు చావకుండా వీళ్ళకి ఆహారం పెట్టే పరిస్థితికి దేవుడు నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లనే. మొదటిదేంటి? అవిధేయత. రెండవదేంటి? ద్వేషాలు, పగలు. మూడవదేంటి? ఎదుటి వ్యక్తి యొక్క మరణాన్ని కోరుకోవడం. ఇది కూడా పాపమే. చెయ్యడము పాపమైతే కోరుకోవడము కూడా పాపమే. చేసిన తర్వాత పాపం అది మనం లెక్కేస్తామేమో, చెయ్యకముందే ఆలోచన రావడమే పాపం అన్నాడు దేవుడు. ఇక నాలుగవది చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 29వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 29వ వచనములు. 26వ వచనం నుండి చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించాలి? అంటే సణుగులు కూడా పాపము అని చెప్తున్నాడు ఈ మాటలో నుంచి. కొన్ని ఏవైనా నచ్చలేనప్పుడు, ఎవరైనా నచ్చలేనప్పుడు, ఏ పరిస్థితి అయినా నచ్చలేనప్పుడు సణుక్కుంటూ ఉంటారు కొంతమంది. అలా సనగడము కూడా పాపము అని దేవుడు చెబుతున్నాడు. నీలో సణుగులు ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయములో ఈ మాట చెబుతూ ఉన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి కనుక అరణ్యములో సంహరించబడరి. నచ్చలేదు దేవునికి. ఎందుకు నచ్చలేదు? కిందకు వచ్చి చూస్తే 10వ వచనంలో చెప్తున్నాడు, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత. వారి జీవితాల్లో మరణము తెచ్చింది ఏంటి? సణుగులాటలు. మీరు ఎవ్వరి మీద సనగకూడదు, ఏ విషయంలోనూ సనగకూడదు. ఒకవేళ ఏమైనా అసంతృప్తులు ఉన్నాయనుకోండి, దేవునికి అప్పగించండి.
అలా కాకుండా సణుగుకుంటా మూలుగుకుంటా కూర్చున్నారనుకోండి, ప్రతి సణుగు కూడా